ఆంధ్రప్రదేశ్లో ఈసారి ప్రభుత్వం మారబోతుందన్న అంచనాలు వెలువడుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో తాడేపల్లి ప్యాలెస్లో ఒక వణుకు స్టార్ట్ అయినట్టుగా మనకి సమాచారం వస్తుంది. ముఖ్యంగా ఎగ్జిట్ పోల్స్ అంచనాల మీద మేధోమథనం జరుగుతున్నట్టుగా సమాచారం వస్తుంది. ఎందుకు ఇలాంటి పరిస్థితి వచ్చింది, ఎందుకు సంస్థలన్నీ కూడా ఎక్కువగా టీడీపీ కూటమికే పట్టం కట్టిన పరిస్థితి ఉంది. నిజంగా ఇవన్నీ వాస్తవ రూపం దాల్చితే మన పరిస్థితి ఏంటి? ఇప్పుడు మనం ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతే ఏంటి పరిస్థితి, మన భవిష్యత్తు ఏ విధంగా ఉండిపోతుంది, మన సిచ్యువేషన్ ఎలా తయారవుతుంది? దీని మీదే డిస్కషన్స్ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే దాదాపుగా పరిస్థితి పూర్తిగా క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇంతకుముందు ప్రదర్శించిన గాంభీర్యం మొత్తం పోయి వాస్తవంలోకి తాడేపల్లి ప్యాలెస్ నుండి పెద్దలు వస్తున్నట్టుగా సమాచారం వస్తుంది. ఇప్పటికైనా మీరు జాగ్రత్త పడండి అని చెప్పి ఒక పెద్ద ఆయన జగన్మోహన్ రెడ్డికి ఫోన్ చేసి చెప్పినట్టుగా మనకి సమాచారం వస్తుంది. ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిజంగా మన ప్రతిపక్షంలోకి వెళ్ళిపోతే, మన ప్రభుత్వం పోతే ఏంటి పరిస్థితి అన్న విషయానికి సంబంధించి సీరియస్గా చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రతిపక్షంలోకి వెళితే వచ్చే కొత్త ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో ఆయన ముఖ్యమంత్రిగా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు, ప్రతిపక్ష నేతగా తన మీద ఎలాంటి కక్ష సాధింపులు ఏమన్నా చేపట్టే అవకాశం కనిపిస్తుందా? ఎందుకంటే తాను కక్ష సాధింపులు చేసి అక్రమ అరెస్టులు చేసి 72 రోజుల పాటు జైల్లో ఉంచాము కాబట్టి డెఫినెట్గా మన మీద కూడా ఫోకస్ పెరుగుతుంది. ఈసారి చంద్రబాబు గారిని మనం తక్కువ అంచనా వేయలేము. నిజంగా మనం పదవి నుంచి దిగిపోతే మనకి చాలా గడ్డు పరిస్థితులు ఎదురవుతాయి అని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ఇప్పుడు ఈ అక్రమ కేసులకు సంబంధించి ఫైల్స్ ఏవైతే ఉన్నాయో వాటిని హుటాహుటిన తెప్పించుకుని దాన్ని మాయం చేయబోతున్నారని చెప్పి పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. దాంతోపాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సాగించినటువంటి అక్రమాలకు సంబంధించి ఏదైతే చాలా కేసులు ప్రస్తావన తీసుకొస్తుంది తెలుగుదేశం పార్టీ కావచ్చు, ప్రతిపక్షాలు కావచ్చు, ఏదైతే అరాచకాలు చేసిందో, అక్రమాలు చేసాయో, అనేక వ్యవహారాలు ఉన్నాయో వైసీపీ ప్రభుత్వంలో వాటికి సంబంధించిన వివరాలు బయటకు తెలియకుండా కొత్త ప్రభుత్వానికి కూడా చేరకుండా ఆ ఫైళ్లను కూడా మాయించేసే ఆలోచన చేస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే వస్తుంది. ఇటు ఈ చంద్రబాబు గారి మీద ప్రతిపక్ష నేతల మీద పెట్టినటువంటి కేసులకు సంబంధించిన ఫైల్స్, అలాగే ప్రభుత్వంలో చేసినటువంటి అరాచకాలు అక్రమాలకు సంబంధించినటువంటి ఈ వ్యవహారాలకు సంబంధించిన ఫైళ్లు, ఇవి వాళ్ళ కంట పడకూడదు. ఒకవేళ మన ప్రభుత్వం పోతే గనక మన మీద సీరియస్ యాక్షన్స్ ఉండకుండా మనం ముందుగా జాగ్రత్త పడిపోవాలని చెప్పి ఆలోచన తాడేపల్లి ప్యాలెస్లో చాలా సీరియస్ గా అతి కొద్ది మందితో చేస్తున్నట్టుగా ఒక సమాచారం అయితే బయటకు వస్తుంది. ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా ఇదే రచ్చరచ్చ లేపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. నిజంగా ఇదే జరుగుతుందా అంటే నిజంగా ఇలాంటి పరిస్థితులు ఉంటే గనక ఏంటి భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండిపోతుంది? కొత్తగా వచ్చే ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ ప్లాన్తో వెళ్ళే అవకాశం కనిపిస్తుంది? మనం చూసాం తెలంగాణలో కూడా ఫలితాలు వస్తున్న క్రమంలో ఫైల్స్ మిస్సింగ్ అయినాయి. కొన్ని చోట్ల అగ్ని ప్రమాదాలు క్రియేట్ చేశారు, ఫైల్స్ దగ్ధం చేసిన పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల ఫైల్ తీసుకెళ్లిపోయి మూసీ కాలంలో నల్లమల్ల అడవుల్లో పెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. ఆధారాలన్నీ కూడా నల్లమల్ల అడవుల్లోనో మూసీ రివర్లోనో పారేసిన పరిస్థితి కనిపిస్తుంది, ఎవరికి చెక్కకుండా. అదే పంథ ఇక్కడ కూడా కొనసాగే అవకాశం ఉందని చెప్పి పెద్ద ఎత్తున చర్చ ఉంది. నిజంగా అలా జరిగే అవకాశం ఉందా? దీని గురించి మనం కొంత మాట్లాడే ప్రయత్నం చేద్దాం, డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. న్యూస్ రూమ్ నుంచి కట్టా కార్తీక్ లైవ్ కాల్లో జాయిన్ అయ్యారు. కట్టా కార్తీక్, ఏపీకి సంబంధించినటువంటి కొన్ని ఫైల్స్, ప్రతిపక్ష నేతలకు సంబంధించిన ఫైల్స్ కావచ్చు, అలాగే ప్రభుత్వం సాగించిన అరాచకాలు అక్రమాలకు సంబంధించిన ఫైల్స్ కావచ్చు, వీటన్నింటినీ కృష్ణానదిలోనో ఇంకో చోటో ఎవరికి కనపడని, ఎవరు వెతికినా దొరకని ప్లేసులో పడేయాలని చెప్పి ఆలోచన చేసినట్టుగా ఒక సమాచారం వస్తుంది. మరి ఇందులో ఎంతవరకు వాస్తవం ఉందో కానీ నిజంగా అట్లా జరిగే పరిస్థితి ఉందా? అలా జరిగితే వచ్చే కొత్త ప్రభుత్వం ఏం చేసే అవకాశం కనిపిస్తుంది? ఏమంటారు? అవకాశం ఉందా అంటే ఉండక తప్పదు. ఎందుకంటే మనకు కొన్ని ఉదాహరణలు కనపడుతున్నాయి. ఉదాహరణకి మీరు చెప్పిన ఇన్ఫర్మేషన్తో నేను కొంత డిఫర్ అవుతాను. ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి గారి క్లారిటీ ఎప్పుడో వచ్చేసింది. వాస్తవాన్ని మీరు గుర్తుపెట్టుకోండి, నేను చెప్తున్నాను. ఆయన కోర్టులో చెప్పింది, నేను లండన్ ఎందుకు వెళ్తున్నా అంటే నా కూతురు అక్కడ చదువుకుంటూ ఉన్నారు, వాళ్ళని చూడాలి, సమ్మర్ వెకేషను అని చెప్పాడు. కానీ లండన్ మాత్రమే కాదు ఆయన వెళ్ళింది, స్విట్జర్లాండ్. కేవలం కూతుళ్ళు కూడా వాస్తవానికి లండన్లో ఏమి లేరు, ఆయనతో పాటు ఏపీలోనే ఉన్నారు. పోలింగ్ రోజు మనం అందరం చూసాం. వాళ్ళని ఎండబెట్టుకుని ఆయన లండన్ వెళ్ళారు, లండన్ నుంచి స్విట్జర్లాండ్ వెళ్ళారు. కానీ రకరకాల అనుమానాలు. స్విట్జర్లాండ్ ఎందుకు వెళ్ళారంటే స్విసాంగ్ దగ్గరికి వెళ్ళారు, లండన్ ఎందుకు వెళ్ళారంటే ఏదో దీవిలో డబ్బులు దాయడానికి వెళ్ళారు అనేటువంటిది. అది సరే, అది నిజమా అనుమానమా అది ఒక రకం. రెండోది ఏంటంటే ఫైల్స్ మిస్సింగ్ అవుతున్నాయా అంటే ఇంకో విషయం. స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించి
చంద్రబాబు గారి మీద కేసు పెట్టినటువంటి ఫైల్స్ దద్దం కావటం, దాన్ని టీడీపీ కార్యకర్తలు పట్టుకోవటం, గందరగోళానికి గురి కావటం, అవి ఆ ఫైల్స్ కాదు ఏదో చిత్తు పేపర్లు ఉంటే తగలబెడుతున్నాం, జిరాక్స్ పేపర్లు ఉంటే తగలబెడుతున్నామని ప్రభుత్వం సమర్థించుకునే పని చేయటం ఇవన్నీ మనం చూసాం. సో ఇవన్నీ అనుమానాలకు అవకాశం ఇచ్చేటువంటి పనులు జగన్మోహన్ రెడ్డి గారు చేస్తూ ఉన్నారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ధీమాతో ఉన్నారు, అధికారం వస్తుందని చెప్తున్నారు అని చెప్పేసి ఒక వీడియో సర్క్యులేట్ అయింది. ఆ వీడియో ఏంటి, ఐపాక్ టీం కార్యకర్తల సమావేశంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న వీడియో. మరి ఎందుకు 1 నిమిషం వీడియో మాత్రమే బయటకు వచ్చింది, మొత్తం వీడియో ఎందుకు బయట రాలేదు? మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మొత్తం ఉపన్యాసం బయటకు వస్తే క్లారిటీ ఉండేది. అంటే వాళ్ళంతటా వాళ్ళే ధీమాగా లేరు, ఓడిపోతున్న క్లారిటీలోనే ఉన్నారు. అందుకే లండన్ పర్యటన పెట్టుకున్నారు. షర్మిల చెప్పింది కదా, సంపాదించుకొని సొమ్ముని తీసిపోయి దాచుకునే ప్రయత్నం కోసం లండన్ పోతున్నారు అనేది. షర్మిల కంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరికి ఎక్కువ చెప్పండి. సో షర్మిల గారు చెప్పారు కాబట్టి ఖచ్చితంగా అది నమ్మడానికి కొంత అవకాశం ఉన్న విషయం. సో లండన్ పర్యటనలో వాళ్ళు చెప్పిన అబద్ధాలు కావచ్చు, రెండోది లండన్ పర్యటన విషయంలో చర్చ జరగకుండా ఉండటం కోసం 1 నిమిషం వీడియో రిలీజ్ చేసిన వైనం కావచ్చు, తర్వాత ఫైల్స్ ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి ఏదైతే సిట్ కార్యాలయం ఉందో ఆ సిట్ కార్యాలయంలో ఉన్నటువంటి ఫైల్స్ ధ్వంసం అవటం కావచ్చు, దానికి ఏదో చిత్తు కాగితాలు ధ్వంసం చేసామని కవరింగ్ ఇచ్చుకునే ప్రయత్నం కావచ్చు, ఇవన్నీ కూడా క్లియర్ కట్గా వైసీపీ భయాందోళన తెలియజేస్తున్నాయి. అది కాక చంద్రబాబు నాయుడు అమెరికా నుంచి వచ్చిన తర్వాత తను వేసుకున్న ఒక స్పెషల్ టీంతో భేటీ అయ్యాడు. మనం చెప్పే ఆ స్పెషల్ టీంలో 3 ఐఏఎస్లు ఉన్నారు రిటైర్డ్, 3 ఐపీఎస్లు ఉన్నారు రిటైర్డ్, 3 సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు. వాళ్ళతో కూడి ఒక రిపోర్ట్ని తెప్పించుకున్నారు. 14,000 కోట్ల రూపాయలని వైసీపీ కాంట్రాక్టర్గా పంచి దాని ద్వారా వచ్చిన కమిషన్ డబ్బులుగా తీసుకుని హవాలా రూపంలో జగన్మోహన్ రెడ్డి గారు లండన్ డబ్బు తీసుకెళ్లారు అనేది ఒక ఆరోపణ. తర్వాత ఏపీ మద్యం స్కామ్ మీద సిబిఐ ఎంక్వైరీ కావాలని ఒక డిమాండ్. సో ఇవన్నీ వరుసగా తన చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత కేసులు వేస్తారన్న క్లారిటీ జగన్మోహన్ రెడ్డికి వచ్చింది. సో ఖచ్చితంగా ఆ ఫైల్స్ మిస్ చేయడం కోసం ఏ కేసు చంద్రబాబు నాయుడు పెట్టడానికి అవకాశం ఉంది, మేజర్గా ఇసుక మీద పెట్టే అవకాశం ఉంది, మద్యం మీద పెట్టే అవకాశం ఉంది, 14,000 కోట్ల రూపాయలు మిస్సింగ్ సంబంధించి పెట్టే అవకాశం ఉంది. తర్వాత ఇతరత్ర కేసులు అంటే వైజాగ్ కన్సర్న్ భూముల కేసు కావచ్చు, భూముల కుంభకోణాలు కావచ్చు, భూముల కబ్జాలకు సంబంధించిన కేసు కావచ్చు, ఇతరత్ర కేసులు ఉంటాయి. సో మేజర్గా ఈ కేసులకు సంబంధించిన పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా మాయం చేయడానికి అవకాశం ఉంది. ఎందుకంటే మన తెలంగాణలో చూసాం, కాంగ్రెస్ అధికారంలోకి వస్తున్న అర్థమైన పోయిన రోజు ఇక్కడన్నా క్లారిటీ లేదు, బీఆర్ఎస్ గవర్నమెంట్ పడిపోదా అన్న కూడా కొంత మీమాంస నడిచింది. కానీ ఏపీలో అయితే పిక్చర్ క్లారిటీకి వచ్చేసింది. జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి అధికారం రావడానికి సాధ్యం కాదు, ఈసారి అధికారం మారబోతుంది, ఏపీలో మార్పు కోరుకోబోతున్నారని అర్థమైంది. ఎందుకంటే తెలంగాణలో ప్రతిపక్షం బలంగా లేదు, అప్పటికి వాస్తవానికి 6 సీట్లతోనే ఉంది. 6 సీట్లతోనే కాంగ్రెస్ 66 సీట్లు సంపాదించుకోగలిగింది. కానీ ఆ రోజుకింత వస్తారాదా కాంగ్రెస్ అన్న భయాందోళన ఉంది. కానీ ఇక్కడ పిక్చర్ క్లారిటీగా ఉంది కాబట్టి ఖచ్చితంగా ఫైల్స్ మిస్ చేయడానికి ఆస్కారం ఉంది. మనకు అంతున్న సమాచారం ప్రకారం కృష్ణా నదిలో పడేస్తారా, నర్మల అడవుల్లో పడేస్తారా? ఎందుకంటే తెలంగాణలో చూసాం, మూసీ నదిలో పడేశారు, నర్మల అడవులు తీసిపోయి పడేశారు, కొన్ని దద్దం చేసే పని చేశారు, రకరకాల పని చేశారు. కాబట్టి అక్కడంటే కొంచెం జాగ్రత్త లేకపోవడం వల్ల అప్పటికప్పుడు చేసే పని చేశారు. కానీ వీళ్ళకి జాగ్రత్త ఉంది, వీళ్ళకి అధికారం పోతుందనే గ్యారంటీ ఉంది. తర్వాత సీఎస్ జవహర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారికి అతను రాయలుగానే ఉన్నాడని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ పైసను తెప్పించుకొని ఆ పైసను మాయం చేసి మిస్సింగ్. కానీ కటకర్తికి ఇక్కడ ఒక కీలకమైన పాయింట్, నిజంగా ఫైల్స్ మాయం చేయాలనే ఆలోచనే వచ్చింది అనుకోండి. ఆ ఫైల్స్ వివిధ శాఖలకు సంబంధించిన డిపార్ట్మెంట్స్లో వాళ్ళ ఆఫీసుల్లో ఆ ఫైల్స్కి సంబంధించిన వివరాలు ఉంటాయి. నిజంగానే పోలీస్ ఆఫీసర్ దగ్గర నిజంగా ఇన్వెస్టిగేషన్ ప్రాసెస్లో ఉంటాయి, ప్రోగ్రెస్లు ఉంటాయి, అక్కడ ఉంటాయి. నిజంగా అధికార యంత్రాంగం ఇప్పుడు ఇంత పిక్చర్ క్లియర్ అవుతున్నటువంటి ఈ పరిస్థితుల్లో అధికారులు ఎంతవరకు ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో కొనసాగేటువంటి ప్రభుత్వానికి సహకరించే పరిస్థితి ఉంటుంది. ఆ ఫైల్స్ రావండి అంటే తీసుకొచ్చే పరిస్థితి ఉంటుంది, ఆ ఫైల్స్ని మాయం చేయండి అంటే మాయం చేసే పరిస్థితి విధంగా ఉంది. అసలు వాళ్ళు చెప్పేది వినే పరిస్థితి ఈ 2-3 రోజుల వ్యవధిలో ఉండే అవకాశం ఉందా? అంటే ఇప్పుడు సిఎస్ ద్వారా చెప్పిస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఏం ఫోన్ చేసి ఆ ఫైల్ తీసుకురండి అని చెప్పడు. సరే సజ్జల రామకృష్ణ రెడ్డి గారు ఫోన్ చేసి ఆ ఫైల్ తీసుకురామని చెప్పాడు. చెప్పించేది ఎవరితో చెప్పిస్తారు? సీఎస్ జవహర్ రెడ్డి గారితో చెప్పిస్తారు. సీఎస్ జవహర్ రెడ్డి గారు అనుకూలంగా ఉన్నారు, ఇంకా ఎవరి కోసం పని చేస్తున్నారు? ఏపీ రాజకీయాల్లో చూస్తున్న వాళ్ళు ఎవరైనా ప్రతిపక్షాల విమర్శలు చూసినా ఇప్పుడు చాలా కేసులు చూస్తున్నాం, అధికారులు అనవసరంగా బలైపోతున్న పరిస్థితి ఉంది కదా. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో పోలీసు అధికారులు ఎట్లా బలవుతున్నారు, వాళ్ళందరూ అరెస్టులు జరుగుతున్న పరిస్థితి మనం చూసాం. ఇప్పుడు అది కళ్ళ ముందు కనిపిస్తుంది కాబట్టి అధికారులు ఎంతవరకు ధైర్యం చేస్తారు, వాళ్ళకు కూడా క్లారిటీ ఉంటుంది కదా. నెక్స్ట్ ఎవరు వస్తారు, ఎలాంటి కేసులు వస్తాయి, మనం ఇరుక్కుపోతాం, మనం చిక్కుకుపోతాం, అనవసరంగా మన ఫ్యామిలీలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. ఇదంతా ఆలోచన చేసే అవకాశం ఉండదా? ఎస్, జగన్మోహన్ రెడ్డి గారికి క్లారిటీ ఉండబట్టే 3 అంచెల వ్యవస్థ నిర్మించుకున్నాడు. 3 అంచెల వ్యవస్థలో తనది అనుకున్నటువంటి అధికారులు నియమించుకున్నాడు, మిగతా వాళ్ళందరూ లూప్ లైన్లో పెట్టుకున్నాడు.
తన మాట వినరు అనుకున్న వాళ్ళని లూప్ లైన్లో పెట్టాడు, తనది అనుకున్నటువంటి వాళ్ళు ముందు లైన్లో పెట్టాడు. ఇప్పటికీ సీఎస్ జవహర్ రెడ్డి తనదో ఇప్పుడు ఏం చేస్తాడు అధికారి? సీఎస్ జవహర్ రెడ్డి ఫైల్స్ తీసుకురామంటే చెప్పండి, తీసుకురాకుండా ఆపుతాడా? సరే తీసుకురాకుండా ఆపి కొంతమంది అధికారులు ఆపితే అవి నెక్స్ట్ గవర్నమెంట్కి పనికి వస్తాయి. కానీ కొంతమంది అధికారులు కొన్ని కాపితే కొన్ని ఫైల్స్ తీసుకొస్తారు కదా, కొంత కాపితే కొంత సాక్షిదారులు ధ్వంసం చేసే పని జరిగింది కదా, కొంత కాపితే కొంత ఫైల్స్ మిస్సింగ్ జరిగే అవకాశం ఉంటుంది కదా. చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ రోజుకే ఇంకా అధికారం ఉంది కాబట్టి, ఈ రోజుకే సీఎస్ వాళ్ళ మనసుగా ఉన్నాడు కాబట్టి, ఈ రోజుకి కొంతమంది అధికార బృందం వాళ్ళ చేతుల్లో ఉంది కాబట్టి కొంత చేస్తారు. మీరు అన్నట్టు ఓకే, మీరు అన్నది ఒకటి క్లారిటీ ఉంది. కాకపోతే కొంత అధికారులు మళ్ళా వస్తే ఏంటి మాట లేదని ఖర్చు సాధిస్తారు, అదో రకమైన భయం ఉండే ప్రయత్నం ఉంటుంది. కాకపోతే ఏంటంటే సరే కొంతమంది సహకరించకపోవచ్చు, కొన్ని ఫైల్స్ ఆగిపోవచ్చు, కొంతమంది వాళ్ళ చేతికి బాగపోవచ్చు, కొన్ని ఫైల్స్ మిస్ కాకపోవచ్చు, కానీ కొన్ని ఫైల్స్ అయినా మిస్ చేసే ప్రయత్నం చేస్తారు. వీలైనా ఎక్కువ ఫర్ ఎగ్జాంపుల్ మిస్ అయ్యినాయి అనుకుందాం, ధ్వంసం చేశారు అనుకుందాం. సో ఎక్కడో ఎవరికి వెళ్ళలేని పరిస్థితులు, అసలు ఎవరికి దొరకలేని పరిస్థితుల్లో వాటిని పడేశారు అనుకుందాం. దాన్ని తిరిగి సంపాదించే పరిస్థితి ఉండదా? ఒకవేళ నిజంగా ధ్వంసం అయిపోతే వాళ్ళు అక్రమంగా పెట్టినటువంటి కేసులు కావచ్చు, వాళ్ళు సృష్టించినటువంటి అక్రమాలకు సంబంధించిన సమాచారం మళ్ళీ సంపాదించే పరిస్థితి ఉండదా? నిజం ఎప్పటికైనా తెలవక మానదా? అంటే సహజంగా రాజకీయాలు ఏంటంటే సాక్ష్యాలు సంపాదించడం అనేది అంత ఈజీ పని కాదు. రాజకీయాల్లో ఉన్న నేరాలు చేస్తారు, కానీ వాళ్ళు సాక్ష్యాలు నేరాలకి దొరకకుండా చేస్తారు. అది రాజకీయ నాయకుల కేసులు ఎందుకు లేట్ అవుతున్నాయంటే మేజర్ కారణం సాక్ష్యాలను సంపాదించడమే, సాక్ష్యాలు సంపాదించడం. కాకపోతే ఏంటంటే ఒకనాటికి ఈనాటికి టెక్నాలజీలో తేడా వచ్చింది. ఒకనాటికి ఈనాటికి డిజిటలైజేషన్. ఇప్పుడు ఫైల్స్ మిస్ చేస్తారు, టెక్నికల్గా అవి ఎవిడెన్స్ ఉంటాయి ఎక్కడో చోట, మళ్ళీ లింక్ దొరుకుతుంది, మళ్ళీ ఆ లింక్ను పట్టుకుని పోతారు. ఒకనాటికనే టెక్నికల్ నాలెడ్జ్ బాగా పెరిగింది కాబట్టి ఎంత మిస్ చేసినా ఏదో ఒకటి దొరికిపోక తప్పదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాల్సిందంటే ఇక జరిగిందేదో జరిగిపోయింది, ఇక వాటిని మళ్ళీ మిస్ చేసుకుంటే ఇప్పుడు ఇక్కడ తెలంగాణలో ఫైల్స్ మిస్ చేశారు, ఏమైనా కేసీఆర్ మీద కేసులు ఆగుతున్నాయా, కేటీఆర్ మీద కేసులు ఆగుతున్నాయా? తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ ఏమైనా ఆగుతుందా? సరే ఒక విషయం ఏంటంటే కాదు కొద్దిగా లేట్ కావచ్చు, అక్కడ సంపాదించడానికి పోలీసులు టైం పట్టొచ్చు, కానీ ఏది ఆగదు. అది జగన్మోహన్ రెడ్డి గారు తెలుసుకోవాల్సిన. సో కట్టకర్తికి ఇప్పుడు ఫైల్స్ కృష్ణానదిలో పడేస్తారా, లేకపోతే పూర్తిగా ధ్వంసం చేసేస్తారా, అసలు ఎవరి కంటా పడకుండా చూస్తారా? సో అది పక్కన పెడదాం. నిజంగా ప్రభుత్వం మారిన తర్వాత, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏంటి సిచ్యువేషన్ ఎలా ఉండబోతుంది? ఈసారి చంద్రబాబు గారి పాలనలో ఒకవైపు పూర్తిగా ధ్వంసమైనటువంటి రాష్ట్రాన్ని గాడిని పెట్టడం ఒక టాస్క్ అయితే, ఇప్పుడు పూర్తిగా ప్రతిపక్ష నాయకుల మీద ఎలాంటి కేసులు పెట్టారు, ఎలాంటి అరాచకాలు చేశారు, దీని మీద కూడా చాలా స్ట్రిక్ట్గా ఉండే అవకాశం కనిపిస్తుందా? ఈసారి చంద్రబాబు గారి పాలన ఎలా ఉండబోతుంది, ఏమనిపిస్తుంది మీకు? మామూలుగా అయితే చంద్రబాబు నాయుడు గారు అలా ఉండరు అని టాకు, కాదు ఈసారి అలా ఉంటారు అనేది ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి ఉంటారు అనేది అంటే, వాస్తవంగా సాక్షాత్తు చంద్రబాబు గారు జైల్లో ఉన్నారు. ఎప్పుడు చంద్రబాబు నాయుడు గారు తన జీవితంలో నేను జైలుకి పోతాను అనుకుని ఉండరు, కానీ 50 రోజులకు పైగా జైల్లో ఉన్నారు. 6 కేసులు 60 రోజుల కాలంలో పెట్టించుకోబడ్డారు. ఒక కేసులో బెయిల్ ఇంకో కేసులో అరెస్ట్ చేద్దామని జగన్మోహన్ రెడ్డి ప్లాన్ చేశాడు. ఈ ఎలక్షన్స్ వరకు బయట రాకుండా జైల్లోనే ఉంచుదామని అనుకున్నాడు, కానీ కోర్టులో ఒప్పుకోకపోవడం వల్ల, కోర్టులో బెయిల్ రావడం వల్ల, ఏ కేసులో కూడా చంద్రబాబుకు వ్యతిరేకంగా ఎవిడెన్స్ సంపాదించడంలో జగన్ ప్రభుత్వం ఫెయిల్ కావటం వల్ల చంద్రబాబు గారు బయటకు వచ్చారే. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అయితే వీరంతకాలం చంద్రబాబు గారిని జైల్లో పెడదామని భావించారు. కాదు 50 రోజుల పైగా జైల్లో ఉన్న చంద్రబాబు నాయుడు ఎందుకు వదులుతారు జగన్మోహన్ రెడ్డిని? ఏ నేరం చేయలేదని భావిస్తున్న చంద్రబాబు నాయుడు నేను జైల్లో ఉన్నానే, అన్ని నేరాలు చేశాడు, ఏపీ మద్యం స్కామ్దారు లక్షల కోట్ల కుంభకోణం చేశాడు, తర్వాత విచ్చలవిడిగా ఏపీ ప్రజలతో ఆడుకున్నాడు, ఇసుక కుంభకోణం, గనుల కుంభకోణం, భూముల కుంభకోణం, పెద్ద ఎత్తున పాల్పడ్డారు, పెద్ద ఎత్తున డబ్బుని డంపింగ్ చేశారు, అవాల రూపంలో మార్చుకుని లండన్ పంపించుకున్నారు అని అనుకుంటున్నటువంటి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు కోరుతాడు? గతంలో కేవలం డెవలప్మెంట్ మీద మాత్రమే చంద్రబాబు దృష్టి. ఈసారి లోకేష్ గారు రెడ్ డైరీ మీద కూడా ఉంటుంది. లోకేష్ ఆల్రెడీ చెప్తున్నారు కదా, నేను రెడ్ డైరీ రాశాను, అందరి పేరు రాసుకున్నాను. అంటే చంద్రబాబు కొంత గతంలో లాగే కొంత సాఫ్ట్గా కనిపించినా సరే, నారా లోకేష్ మాత్రం మరింత సీరియస్గా ముందుకెళ్లే అవకాశం ఉందని చెప్పి చర్చ జరుగుతుంది. సో ఎట్లా ఉండబోతుందో చూద్దాం. కట్టగారికి మొత్తానికైతే తాడేపల్లి ప్యాలెస్లో ఒక వణుకు స్టార్ట్ అయినట్టుగా తెలుస్తుంది. ఈ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు వెలువడ్డ తర్వాత సో మేధోమథనం జరుగుతుంది. ఆ అంచనాలకు సంబంధించి మాట్లాడుకుంటున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక రకమైనటువంటి ఆందోళన, భయం వారిలో కనిపిస్తున్నట్టుగా తెలుస్తుంది. ముఖ్యంగా ప్రభుత్వం మారితే ఎలా ఉండబోతున్న పరిస్థితులు అన్న దానికి సంబంధించి చాలా తీవ్రంగా చర్చ జరుగుతున్నట్టు తెలుస్తుంది. ఫైల్స్ మిస్సింగ్ సోషల్ మీడియా వేదికగా ప్రస్తుతం ఇదే విపరీతమైన చర్చ జరుగుతుంది. ఫైల్స్ నిజంగా మిస్ చేసే ఆలోచన చేస్తే గనక పరిణామాలు మరింత సీరియస్గా ఉంటాయనడంలో ఎలాంటి సందేహం లేదు. చూద్దాం ఏం జరగబోతోంది.